ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం స్థితి ప్రకరణము 243వ భాగం. వశిష్ఠ మహర్షి బోధ కొనసాగుతోంది. నిర్మలమైనటువంటి రూపంలో అంతటా సర్వత్రా పరుచుకొని ఉన్నది ఆ చిదాత్మ అని నేను చెప్పారు వశిష్ఠ మహర్షి. సర్వత్రా పరుచుకుని ఉన్నది చిదాత్మ మాత్రమే, ఆ పరమాత్మ మాత్రమే, ఆ మహా చైతన్యం మాత్రమే అని చెప్పడం జరిగింది. అది ఎక్కడుంది అని దాని యొక్క అడ్రస్ చెప్పబోతున్నారు ఈ ఎపిసోడ్లో. ఎక్కడుందంటున్నారు? అంతటా వ్యాపించి ఉన్నదట. అంతటా సర్వత్రా వ్యాపించి ఉన్నదట. సర్వత్రా అనే దానికి ఇక్కడ ఒక పదాన్ని వాడినారు. స్వతః ప్రకాశమై ఉన్నదట. అంతటా వ్యాపించి స్వతః ప్రకాశమై ఉన్నది అంటే దానిలో అదే ఉందన్నమాట. దానిలో అదే ఉంది. చూడండి, దానిలో అదే ఉండడం అంటే ఏంది? ప్రపంచం అన్నది పరమాత్మే. అర్థమవుతుందా? ప్రపంచం జ్ఞాని దృష్టిలో ప్రపంచం అంతా పరమాత్మే. ఆ పరమాత్మ అనేటువంటి ఆ ప్రపంచంలో పరమాత్మే ఉన్నాడు. దానిలో అది ఉండడం అంటే ఇది అర్థం. అది స్వతః ప్రకాశమై ఉన్నది అంటే దానిలో అదే ఉన్నదంటే ప్రపంచం అన్నది పరమాత్మ స్వరూపమే. ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి ప్రపంచంలో ఉన్నది అది. అందులోనే దానిలో అది ఉన్నది అనేదానికి అర్థం అన్నమాట. స్వతః సిద్ధమై స్థితి అయి ఉన్నది. కాబట్టి జగత్తంతా ఎక్కడ స్థితి అయి ఉంది అంటే స్వయం ఆత్మాన సంస్థిత అంటారు. స్వయం ఆత్మాన సంస్థిత అంటే ఏంటి? ఒక అర్థము, దానిలోనే స్థితి అయి ఉన్నది. స్వయం తనలోనే తాను స్థితి అయి ఉన్నది. ఇప్పుడు చెప్పుకున్నది అదే. ప్రపంచం అన్నది తనలోనే తాను స్థితి అయి ఉన్నది అన్నది ఒకటి. ఇంకొక అర్థం ఏంటంటే మన ఆత్మలోనే స్థితమై ఉన్నది. మన యొక్క ఆత్మ ఏదైతే ఉందో ఆత్మలోనే స్థితమై ఉన్నది అన్నది మరొక అర్థం. నిర్మలమైనటువంటి రూపంతో అంతటా పరుచుకుని ఉన్నటువంటి చిదాత్మ నీ ఆత్మ స్వరూపమై ఉన్నాడు. నీ ఆత్మలోనే ఉన్నది, మన ఆత్మలోనే స్థిరమై ఉన్నది అన్నది మరొక అర్థం. అర్థమైందా? కాబట్టి రెండు అర్థాలు మనకి ఇక్కడ అర్థమయ్యాయి. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? నీ యొక్క ఇక్కడ బాధ్యత ఏంటి అంటే నువ్వు దాన్ని ఎలా చూడాలి అంటే నువ్వు అది అని చూడకు. ప్రపంచాన్ని ఇది అది అని విశేష రూపంలో చూడొద్దు. నువ్వు ఇది అది అని చూడకు. దాన్ని నీవే అని చూడు, నేనే అని చూడు. నేనే, ఆ కనపడే జడము నేనే, ఆ కనపడే చైతన్యము నేనే, ఆ కనపడే జీవి నేనే, ఆ కనపడే మనిషి నేనే. నేనే అనేటువంటి భావంతో అది, ఆ జీవి, ఆ పర్వతం, ఆ చెట్టు, ఆ పుట్టాని కాకుండా అదంతా నేనే అనేటువంటి భావనతో చూడమంటున్నారు వశిష్ఠ మహర్షి. చెప్పినంత సులభాలు కావివి. చెప్పుకుంటున్నాం మనం జ్ఞానాన్ని, అంతే. అనుభవానికి రావాలి. నిధిధ్యాసంలో మనం ఇవన్నీ వినాలి. కనీసం నిధిధ్యాసంలో చూస్తే కానీ ఈ అనుభవానికి రావన్నమాట. కాబట్టి ప్రతిదాన్ని నువ్వు అది అని చూడకు, నేనుగా చూడు. ఎప్పుడైతే నువ్వు ఇది అది అని విశేషాలుగా చూస్తావో వాటిని, అప్పుడేమవుతుంది? జగత్తు అనే పేరుతో అది నువ్వు విజృంభించి నీ మీద దాడి చేస్తుంది. ఇది అది ఇది అని చూసావంటే ప్రపంచం నీ మీద దాడి చేస్తుంది. నేను అని చూసావంటే నువ్వు అంత ఆత్మస్వరూపంగానే చూసిన వాడవుతావు. కాబట్టి నేనుగా చూడు, ఇది అది అని చూడకు. ఇది అది అని చూస్తే జగత్తు రూపంలో నీ మీద నీకు కనిపిస్తుంది. కాబట్టి నేనుగా ప్రతిదాన్ని నేను 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 అనేటువంటి భావనతో చూడు. ప్రపంచాన్ని పరమాత్మ నుండి విడదీయకు అంటున్నాడు ఇక్కడ మహర్షి. ఏమన్నాడు ఇక్కడ? తమాషాగా చూడండి మహర్షి ఎలా చెప్తున్నాడు, ఎంత గొప్పగా చెప్తున్నాడంటే ఒకవైపు పరమాత్మను వర్ణిస్తూ ఉన్నాడు, మరోవైపు ఆ జగత్తునే ముడిపెడుతున్నాడు పరమాత్మతో.
ప్రపంచాన్ని పరమాత్మ నుండి విడదీయలేము అన్నది నిర్వివాదాంశం. ప్రపంచాన్ని పరమాత్మ నుండి విడదీయకు, ప్రపంచం పరమాత్మే అనే భావనలో ఉండు. అర్థమైందా? ఇప్పుడు శాస్త్రాలు పురాణాలు చెప్తుంటాయి ఈ ప్రపంచాన్ని ఆయనే సృష్టించాడు అని. అంటే పురాణాలు వేదాలు చెప్తుంటాయి ఏమని, ఈ ప్రపంచాన్ని అంతటిని ఆయన సృష్టించాడు, సృష్టి క్రమాన్ని సృష్టి పరిణామాన్ని చెప్తూ ఉంటారన్నమాట. ఆయనే సృష్టించాడని. ఎక్కడి నుంచి సృష్టించాడు ఆయన? పరమాత్మ ఈ ప్రపంచాన్ని ఎక్కడి నుంచి సృష్టించాడు? సృష్టించడానికి కావలసిన పదార్థం ఏది? మెటీరియల్ ఏ పదార్థం? కుమ్మరి కుండను తయారు చేశాడు, కుమ్మరికి మట్టి ఉంది, కానీ ప్రపంచం తయారు చేయడానికి పరమాత్మ ఆ పురాణాలు చెప్పినట్టే అనుకుందాం మనం. ఆ ప్రపంచం తయారు చేయడానికి ఏ మట్టిని వాడాడు పరమాత్మ అంటే ఆయన శుద్ధ చైతన్యమే. ఇక్కడ కుమ్మరి ఆయనే, మట్టి ఆయనే. అక్కడ కుమ్మరి వేరు, మట్టి వేరు. ఇక్కడ కుమ్మరి ఆయనే, చేసే పదార్థము ఆయనే. కాబట్టి ఇక్కడ మహర్షి ఒక మాట పాడుతున్నాడు, స్వతః ప్రకాశమై ఉన్నది అంటున్నాడు. ఆయన తయారు చేసిన ప్రపంచం ఆయనే. ఆ పదార్థం ఆయన ఎవరంటే శుద్ధ చైతన్యమే, పదార్థము కూడా చేసినవాడు ఆయనే, అంతా ఆయనే. కాబట్టి ప్రపంచం పరమాత్మే. ఈ స్వతః ప్రకాశమై ఉన్నది అనేటువంటి మాట కూడా వశిష్ఠ మహర్షి ఇక్కడ పాడుతున్నాడు. వ్యవహార దృష్టిలో మనం చూస్తూ ఉంటే ప్రపంచంలా కనిపిస్తుంది. ఈ కుండి, అది, ఆ స్కూటర్, ఇది ఇది అది ఇది అని వ్యవహార దృష్టిలో వేరువేరుగా కనపడుతుంది మనకి. వ్యవహార దృష్టిలో మనకి అప్రకాశం, ఇది చీకటి. కానీ స్వతః ప్రకాశం అన్నమాట. పరమాత్మే ఇదంతా. చీకటిలాగా కనిపిస్తోంది. ప్రకాశము అదే, చీకటి అదే ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ ప్రకాశము అదే, చీకటి. చీకటి అంటే ప్రపంచంగా నువ్వు చూస్తే దీన్ని చీకటిగా చూస్తావు, పరమాత్మగా చూస్తే ప్రకాశంగా చూస్తావు. ప్రకాశంగాను అదే ఉన్నది, చీకటిగాను అదే ఉన్నది. నిజానికి దానికి అవయవాలు లేవు. ఈ మాట నిన్ననే చెప్పుకున్నాం. డివిజన్స్ లేవు దీంట్లో. అయినా డివిజన్స్ లేవు, భాగాలు లేవు దీంట్లో. అయినా భాగాల్లా కనపడుతుంది. నీవు, నేను, ఒక మనిషి, ఇంకొక మనిషి, ఇంకొక జంతువు, ఇంకో మరొక చెట్టు, ఇలాగా అవయవాలు ఉన్నట్టు, డివిజన్ ఉన్నట్టు కనపడుతుంది వ్యవహార దృష్టిలో. ఇది చీకటి అన్నమాట. కానీ నిజంగా అవయవాలు లేవు, అంతా ఉన్నదంతా ఉన్నది. వ్యవహార దృష్టిలో అవయవాలు ఉన్నదిగా తోస్తుంది, నిరంశంగా ఉంది, అంశాలు లేనిదిగా ఉంది వాస్తవంగా. కానీ వ్యవహారంలో అంశంగా, సాంశంగా కనపడుతుంది. నిరంశంగా ఉన్నది సాంశంగా, అంటే అంశం ఉన్నదానిలా అంశము లేనిది అంశం ఉన్నట్టు కనపడుతుంది. అవయవాలు లేనిది అవయవాలు ఉన్నట్టు కనపడుతుంది. అవయవాలు అంటే డివిజన్ అని అర్థం ఇక్కడ. కాబట్టి ఈ కనపడేటువంటి ఈ ప్రపంచం అంతా కూడాను పరమాత్మ తప్ప మరొకటి లేదయ్యా రామయ్య అంటున్నాడు వశిష్ఠ మహర్షి. ఇంకో ప్రశ్న, అసలు నువ్వెక్కడున్నావయ్యా, నేనెక్కడున్నానయ్యా? నేనెక్కడా, నువ్వెక్కడా? వశిష్ఠ మహర్షి చేసే ప్రశ్న ఇది. ఉన్నది అదే, ఆ పరమాత్మ చైతన్యమే. ఉన్నది ఒకటే. ఆ ఒకటే ప్రపంచంగానూ ఉంది, నీలాగా ఉంది, నీలో ఉన్నది ఆ ఒకటే, నీ స్వరూపమై ఉన్నది. ప్రపంచంగా భాషిస్తున్నది కూడా అదే, ఒక్కటే, ఉన్నది ఒకటే. నువ్వు లేవు, నేను లేవు అంటున్నాడు వశిష్ఠ మహర్షి. ఉన్నది ఒకటే, పరమాత్మ చైతన్యం ఒకటే ఉంది. అయితే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ చూడండి, నువ్వు ఎక్కడున్నావు అనే ప్రశ్న నాలో వస్తుంది. నేను వేస్తున్నాను, నువ్వు ఎక్కడున్నావు అనే ప్రశ్న అనుకోండి. ఉదాహరణకి నువ్వెక్కడున్నావు అనే ప్రశ్న నేను వేస్తున్నాను, నాలోంచి వస్తుంది. నువ్వెక్కడున్నావు అనే ప్రశ్న నాలో వస్తున్నప్పుడు జవాబు నేనేం చెప్తాను? అంతటా ఉన్నది ఆ పరమాత్మే అని జవాబు కూడా చెప్పుకుంటున్నాను. చూడండి, ప్రశ్న వేస్తున్నది నేనే, జవాబు, ఇవి కొంచెం క్రిటికల్ పాయింట్, జాగ్రత్తగా వినాలి. ప్రశ్న వేస్తున్నది నేనే, జవాబు చెప్తున్నది. సర్వత్రా, నువ్వెక్కడున్నావు? సర్వత్రా ఉన్నాను, సర్వత్రంగా వ్యాపించి ఉన్నాను. ఇప్పుడు చూడండి, ప్రశ్న వేస్తున్నది నేనే, సమాధానం చెప్పుకుంటున్నది. అయితే ఇప్పుడు నేను ప్రశ్న వేసేటప్పుడు చూడండి, ప్రశ్న నువ్వెక్కడున్నావు అన్నాను, సర్వత్రా ఉన్నాను. ప్రశ్న వేస్తున్నది నేనే, సమాధానం చెప్తున్నది లోపల ఉన్న జ్ఞానమే. ఒకటే, ఉన్నది ఒకటే, రెండోది లేదు. అయితే ఈ ప్రశ్న వేస్తున్నప్పుడు నేనేం చేస్తున్నాను? దానిలోంచి బయట వస్తున్నాను. నువ్వెక్కడున్నావు అనే ఒక ప్రశ్న వేసాను అనుకో, ఆ ప్రశ్న అంటే కర్తృత్వం, నేను ఒకటి చేస్తున్న కర్తృత్వం బయటకు వచ్చేసా దాంట్లోంచి. నువ్వెక్కడున్నావు అనే ప్రశ్న నేను వేసాను అంటే ఆ లోపల నుంచి నేను చైతన్యం నుంచి బయటికి వచ్చేసాను అనమాట. అర్థమవుతుందా? నేను ప్రశ్నిస్తున్నాను అంటే కర్తృత్వం, నేను చేస్తున్నాను అనేదానికి కర్తృత్వం. ఆ కర్తృత్వం
వచ్చిందంటే నువ్వు దాంట్లోంచి బయట వచ్చావు. ఇక్కడ జీవుడు ఎలా ఏర్పడతాడో చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాన్సెప్ట్. లోపల ఉన్నటువంటి నేను ఒక ప్రశ్న వేస్తున్నా, నువ్వు ఎక్కడున్నావు అనే ప్రశ్న వేస్తున్నాను. వేయడం అంటే ఏంది? కర్తృత్వం. నేను చేస్తున్నాను. ఆ కర్తృత్వ భావన వచ్చింది అంటే నేను బయటకు వచ్చేసా, దాంట్లోంచి జ్ఞానంలోంచి బయటకు వచ్చేసా అనమాట. దానికి జవాబు చెప్తే బాగుండును అనుకుంటున్నా. అంటే భోక్తృత్వం, కర్తృత్వం, భోక్తృత్వాలు ఎవరి లక్షణాలు? జీవుల లక్షణాలు. దానికి జవాబు చెప్తే బాగుండు అనుకుంటున్నాను అనుకో, అప్పుడు ఆ కర్తృత్వం భోక్తృ రెండూ వచ్చాయి. నాకు జీవ లక్షణాలు నాకు వచ్చేసాయి అనమాట. అంటే పరమాత్మ రూపంలో ఉన్న నేను జీవాత్మగా బయట కర్తృత్వ భోక్తృత్వాలతో బయటపడుతున్నా. ఆ పరమాత్మే బయటపడుతున్నాడు. అర్థమైందా? దాని పాటికి అదే ఈ జ్ఞానమే ఏమవుతుందో జీవుల్లాగా బయటకు వస్తుంది. తన యొక్క పదాన్ని వదిలేసి దిగజారుతోంది. ఈ లోపల ఉన్నటువంటి పరమాత్మ చైతన్యము దిగజారుతుంది. జీవుడిగా తయారు. ఎలా? కర్తృత్వ భోక్తృత్వాలతో దిగజారుతోంది. లోపల ఉన్నటువంటి పరమాత్మ చైతన్యమే జీవుడుగా దిగజారుతోంది. ఎలా? కర్తృత్వ భోక్తృత్వాలతో. ఏమవుతుంది? అది వచ్చి నేను వచ్చి నీ నీ ఒంట్లో వచ్చి కూర్చుంటున్నానని తిష్ట వేసి కూర్చుందనమాట. ఏది? కర్తృత్వ భోక్తృత్వాలు ఎప్పుడైతే అది అనుభవానికి వచ్చినాయో అది జీవుడిగా ఆ శరీరంలో జీవుడిలాగా తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఈ శరీరంలో జీవుడులాగా తిష్ట వేసుకున్నటువంటిది ఎవరు అంటే పరమాత్మే. పరమాత్మ అజ్ఞాన కాదు, జ్ఞాని. కానీ ఇక్కడేమవుతుంది? జీవుడిగా తయారయ్యేసరికి దిగజారి అజ్ఞానం అనిపించుకుంటున్నాడు. అసలు వాస్తవంగా జ్ఞానం స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ జీవుడుగా దిగజారుతున్నాడు. దిగజారి అజ్ఞాని అనిపించుకుంటున్నాడు. సర్వజ్ఞుడైన వాడు, సర్వశక్తిమంతుడైన అనుభవించుకున్నటువంటి పరమాత్మ ఏమవుతున్నాడు? ఇక్కడికి వచ్చేసరికి జీవుడు అజ్ఞాని అని అనిపించుకున్నాడు. జీవుడిగా తయారయ్యారు. ఎవరు తయారయ్యారు? పరమాత్మే జీవుడిగా తయారయ్యారు. అజ్ఞానం అనిపించుకున్నాడు. అర్థమైందా రామా? నీకు ఒక విషయం, జీవుడు ఎలా తయారవుతున్నాడని. లోపల ఉన్నటువంటి పరమాత్మే ఆ కర్తృత్వ భోక్తృత్వాలతో జీవుడైనాడయ్యా. జీవుడై నీ శరీరంలో బందీ అయిపోయినాడు. ఆ అఖండమైనటువంటి సర్వజ్ఞుడైన సర్వవ్యాపకమైనటువంటి సర్వశక్తివంతమైనటువంటి ఆ చైతన్యం ఏమైంది? దీన్ని ఈ శరీరం అనేటువంటి ఈ పురాన్ని నవద్వార పురేదేహి అంటారే, ఆ 9 రంధ్రాల దేహంలోకి వచ్చి జీవుడులాగా వచ్చి దిగజారిపోయి జీవుడులాగా కూర్చున్నాడు అని చెప్తున్నాడు. గొప్ప కాన్సెప్ట్ అన్నమాట ఇది. రామా, నువ్వు పదే పదే ఎక్కడున్నాడయ్యా పరమాత్మ, ఎక్కడున్నాడు పరమాత్మ, ఎక్కడున్నాడు అని ప్రశ్నలతో చంపొద్దయ్యా. ఉన్నది ఒకటే తత్వం. పరమాత్మ ఉన్నది ఒకటే తత్వం. అర్థం చేసుకో. అది లేదు, ఇది లేదు, ఉన్నదంతా ఒకటే. ఆ ఒకటి నేనే ఉన్నాను. అది నేనే, అఖండమైనటువంటి నేనే ఉన్నాను. ఈ సూక్ష్మ శరీరంలో వచ్చి నేనే వచ్చి కూర్చున్నాను. ఆ పరమాత్మే వచ్చి సూక్ష్మ శరీరంలో కూర్చున్నాడు. ఫలితంగా జీవుడయ్యాడు. జీవుడైనందువల్ల ఏముందంటే దేహాత్మ భావన వచ్చి కూర్చుంది. ఈ సంసార సాగంలో బంధింపబడ్డాడు. సూక్ష్మ శరీరంలో వచ్చి కూర్చున్నాడు. ఈ దేహము నేను, మనసు నేను, ప్రాణం నేను, ఇంద్రియాలు నేనని ఆత్మభావనతో పడిపోయాడు. సంసార సాగంలో బంధింపబడ్డాడు. కాబట్టి ఒకటే అర్థం చేసుకోవయ్యా రామా, ఏది ఎక్కడి నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పినా కూడా అది బ్రహ్మం నుండే వచ్చింది. బ్రహ్మమే, పరమాత్మే ఒక రూపం ధరించి తనకు తాను దూరమై యువతలకు వచ్చి జీవుడులాగా వచ్చి మన శరీరంలో కూర్చున్నాడు. మన శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ ఎవరో కాదు, పరమాత్మే. దిగజారాడు. ఎలా దిగజారాడు? ఆ కర్తృత్వ భోక్తృత్వాలతో ఎలా తయారయ్యాడన్నది రేపు మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో చెప్తారు వశిష్ఠ మహర్షి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సర్వం శ్రీరామచంద్ర నారాయణ. ఓం శాంతి.